కోవిడ్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కఠిన ఆంక్షలు విధించనున్నట్టు పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హెచ్కే ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50% సామర్థ్యంతో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. పాలనాపరమైన సమావేశాలను వర్చువల్గా నిర్వహించుకోవాలని సూచించారు. రెస్టారెంట్స్, బార్లు 50% సీటింగ్కు అనుమతించారు. రాత్రి 10 గంటలకు మూసివేయాలని తెలిపారు. అంతేకాకుండా షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్లు, బార్లు 50% సామర్థ్యంతో మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఒమిక్రాన్ అణచివేతకు ఈ స్థాయిలో ఆంక్షలు విధించిన రాష్ట్రం ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ ఒక్కటే. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించారు. आगामी कल থেকে समस्त स्कूल, कॉलेजेस, यूनिवर्सिटी आगामी कल থেকে বন্ধ থাকবে। শুধু যারা অন্যান্য যে কর্মচারী আছেন, যারা স্কুলের প্রশাসনের সঙ্গে যুক্ত আছেন, তারা 50% বাই রোস্টার তারা যেতে পারেন, কিন্তু কোনো পঠন পাঠন হবে না। স্কুল, কলেজ, ইউনিভার্সিটি বন্ধ থাকবে। এছাড়া যেটা আছে সমস্ত গভর্নমেন্ট অফিসেস దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలంటూ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని చెప్పారు. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ 3 రోజుల్లోనే యాక్టివ్ కేసులు 3 హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నా కరోనా బారిన పడిన వారు ఆసుపత్రుల్లో చేరుతున్న ఘటనలు తక్కువేనన్నారు. థర్డ్ వేవ్కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. दिल्ली में कोरोना बहुत तेजी से बढ़ रहा है। कोरोना के केसेस रोज छलांगे मार रहे हैं, लेकिन आज मैं आपके सामने डेटा लेके आया हूँ ये दिखाने के लिए कि केसेस तो बढ़ रहे हैं, लेकिन चिंता की कोई बात नहीं है, पैनिक होने की कोई बात नहीं है। सबको जिम्मेदारी से काम लेना है, लेकिन पैनिक होने की कोई बात नहीं है। पहले हम देखते हैं कि कोरोना के केसेस किस तरह से बढ़ रहे हैं। 3 दिन पहले एक्टिव केसेस 2191 थे, तो मोटा मोटा పిల్లలకు కోవిడ్ టీకా రేపటి నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సిన్ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకునే సేవలు కూడా ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు 12 మున్సిపల్ కార్పొరేషన్లలో కోవిన్ పోర్టల్ ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పిల్లలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని, నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పీహెచ్సీలకు తీసుకెళ్లి టీకా వేయించవచ్చని పేర్కొంది. గుర్తింపు కోసం వారి ఆధార్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రధాని మోడీ పర్యటించారు. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి కాంప్లెక్స్లో ఉన్న జిమ్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిమ్లో కాసేపు ఎక్సర్సైజ్ చేశారు. బాడీ వెయిట్ లాట్ పుల్ మెషిన్తో ఎక్సర్సైజ్ చేశారు. उत्कृष्ट कार्य कर सके और सफलता సింధు నాగరికత కాలం నుంచే మీరట్ తన బలాన్ని చూపిస్తూ వస్తోందని, జైనా తీర్థాంకులకు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఈ యూనివర్సిటీని 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తూ క్రీడాకారులకు సకల సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. मेरठ और आसपास के इस क्षेत्र ने स्वतंत्र भारत को भी नई दिशा देने में महत्वपूर्ण योगदान दिया। मेरठ की स्पोर्ट्स यूनिवर्सिटी मेजर ध्यानचंद जी को समर्पित की जा रही है। 700 करोड़ रुपए की लागत से बनने वाली ये आधुनिक यूनिवर्सिटी दुनिया की श्रेष्ठ स्पोर्ट्स यूनिवर्सिटीज में से దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నీట్ పీజీ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ కోటాపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనల్లో ఈ ఏడాది ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను ఈ విద్యా సంవత్సరానికి అలాగే ఉంచుతామని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ విచారణ ఈ నెల 6న జరగాల్సింది.
ఈ సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షలుగానే ఉంచనున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నిబంధన వల్ల లబ్ధి పొందుతున్న వారిలో చాలా మంది 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారేనని తెలిపింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు జరుగుతున్న ఈ సమయంలో నిబంధనలు మార్చటం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. అయితే వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవో నెంబర్ 317ను నిరసిస్తూ బండి సంజయ్ చేపట్టనున్న జాగరణ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత మధ్య ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్షకు దిగారు. బండి సంజయ్ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ను తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. 2 కేవీఏ విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉందన్నారు. వెనకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో సీసీఐ కంపెనీ తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్కు చెందిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 100 ఎకరాలు అమ్మితే తెలంగాణలో 1 ఎకరా వస్తోందన్నారు శ్రీనివాస్ గౌడ్. గతంలో ఏపీలో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ రాజులవేనన్న ఆయన రాజులతో తమకు విడదీయరాని బంధం ఉందని స్పష్టం చేశారు. రాజులను అన్ని రకాలుగా కాపాడుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాజులకు మా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం అనేది చెప్పనక్కర్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజులు కూడా ఎంత మంచి రోజులు తెలియదు, కానీ తెలంగాణలో ఉన్న రాజులు మాత్రం రాజుల్లాగా ఉన్నారు. ఇక్కడ రాజులు రాజ్యంలో రాజు కాకపోయినా కానీ ఇక్కడ రాజులు మాత్రం హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు అక్కడ 10 ఎకరాల భూమి అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు వచ్చేది. ఇవాళ అక్కడ 100 ఎకరాలు అమ్మితే ఇక్కడ 1 ఎకరం వచ్చే పరిస్థితి ఉంది. చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు రాజులే ఉన్నారు. ఏ రాజును కదిలించినా కూడా 10 ఎకర్, 15 ఎకర్, 100 ఎకర్ అని చెప్తారు అనమాట. సీతారామరాజు గారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 ఉద్యోగులను గందరగోళానికి గురిచేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ జీవోతో స్థానికులు నష్టపోతారని చెప్పారు. కనీసం ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించకుండా జీవో ఎలా తెస్తారని ప్రశ్నించారు. భార్యాభర్తల బదిలీల విషయంలో కూడా నిబంధనలు పాటించకుండా బదిలీలు చేశారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని చెప్పారు. 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇవాళ 3.5 లక్షల మంది ఉద్యోగస్తులు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 317 తీసుకొని వచ్చి అగమ్య గోచరంగా అసలు ఏమాత్రం దీంట్లో హేతుబద్ధంగా లేకుండా ఈ జీవోని తీసుకొని వచ్చి ఉద్యోగులందరినీ కూడా పెద్ద కాంగ్రెస్లో చిల్లర బ్యాచ్ తయారైందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేటీఆర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు లేరా అని ప్రశ్నించారు ఆయన. పోవాలనుకుంటే టీఆర్ఎస్లోకి డైరెక్ట్గా వెళ్తానన్నారు జగ్గారెడ్డి. ఇటీవల రేవంత్, కేటీఆర్ కలిసిన దాన్ని ఏమంటారో చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. ఇక పార్టీలు వేరైనా ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవటం సంస్కారం అన్నారు జగ్గారెడ్డి. లవర్ ఎమ్మడే పడినట్టు ఉంది ఇది ఎట్లుంది? ఆయన పోతుంటే ఆయన చేపట్టుకొని కౌలించుకోవాలనుకున్నాడో లేకపోతే ఏందో కానీ మొత్తం మీద అయితే గ్రాఫిక్ అయితే కాదు కదా. ఏమో డౌట్ ఉంటే అడుగుండి ఇప్పుడే మీడియా వాళ్ళు ఎవరు ఉంటే. దీనికి జవాబు చెప్పి మాట్లాడు. దీనికి జవాబు చెప్పకుండా ఎవడన్నా మాట్లాడితే తోడుకలు తీస్తా, వాళ్ళవి తోడుకలు తీస్తా, హెచ్చరిస్తున్నా అందరికీ. తమాషాలు
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రకటనకు తాము మద్దతిస్తున్నట్టు చెప్పారు ఆయన. అయితే ఇన్నాళ్లు బీజేపీకి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయటమేంటోనని సందేహం వ్యక్తం చేశారు విహెచ్. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం, గంగవరం ఎయిర్పోర్ట్ అమ్మడం, అదేవిధంగా ఏది బ్యాంకులను కూడా నేషనలైజ్ ఏది ప్రైవేట్ పరం చేయాలని ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో బ్యాంక్ ఎంప్లాయీస్ మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా. ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి షా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఏపీలోని ఆర్థిక సమస్యలు, అమరావతి సహా కీలక అంశాలపై ప్రధాని మోడీతో జగన్ చర్చించనున్నారు. పోలవరంకు సవరించిన అంచనాలు, ప్రాజెక్టులు, జల వివాదాలు, ఇతర రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి రుణ పరిమితి సడలింపుల కోసం ఏపీ మంత్రులు, అధికారులు ఎన్నో రకాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేశారు. కానీ అనుమతి దక్కలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయన్నారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గ్రాఫిక్స్ చూసి ఇచ్చిన అవార్డులు కాదన్నారు ఆయన. క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని బొత్స తెలిపారు. ప్రధానంగా మొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి 10 నందులు వచ్చాయి. 1, 2 కాదు 10 వచ్చి ఇదేదో మనం ఏదో కాగితాల మీద పెడితే ఏదో మనం వచ్చి ఈ గ్రాఫిక్స్ పెడితే వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ కాదు. వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రాలు పర్యటించి ఆయా ప్రాంతాలు పర్యటించి వాళ్ళు తీసుకున్న సినిమా టికెట్ల విషయంలో ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం జరగకుండా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. సామాన్యులకు అందుబాటు ధరలో వినోదం అందించాలన్నదే సీఎం జగన్ నిర్ణయమన్నారు. అంటే మిగతా రాష్ట్రాల గురించి నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా సినిమా నష్టపోకుండా, ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఈరోజు కమిటీ నియమించడం జరిగింది. కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరు కూడా నష్టపోకుండా, అందరూ కూడా అటు ప్రజలు ఎక్స్ప్లాయిట్ కాకుండా, అటు ఎవరైతే సినిమాలు తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోకుండా ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. వంగవీటి రాధా ఎపిసోడ్పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. హత్యకు రెక్కి ఆధారాలుంటే రాధా బయటపెట్టాలన్నారు ఆయన. ఇప్పటికైనా రెక్కిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా అంటూ రాధాను ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చెప్పినట్టు రాధా చేయకూడదన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ హయాంలో రంగా ఎందుకు దీక్ష చేశారో రాధా ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు మంత్రి వెల్లంపల్లి. అయినా కానీ ఆయన ఒక పబ్లిక్ అపీల్ చేస్తే దానికోసం గన్మెన్ ఎప్పుడైనా సరే వంగవీటి రాధా మాకు ఇలా పలానా అనుమానం ఉందని చెప్పారా? ఎందుకంటే రాజకీయాల కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు దిగదారుతాడనేది మన అసెంబ్లీలో ఎక్కడ కూడా భువనేశ్వర్ గారి టాపిక్ రాలేదు. కానీ ఏదో సింపతి కోసం అని చెప్పని ఎక్కెక్కి ఏడ్చాడు. అదేవిధంగా అశోక్ గజపతిరాజు తోట అతనితో డ్రామా చేయించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు కూడా వంగవీటి రాధాతో ఒక డ్రామా చేయిస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా వంగవీటి రాధా ఏపీ సీఎం జగన్ ప్రజా సమస్యల కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. పెన్షన్ పెంచింది 250 రూపాయలే కానీ ప్రచారానికి 60 కోట్లు ఖర్చు చేశారన్నారు. పెన్షన్ల విషయంలో వృద్ధులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ 36 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 250 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. దపదపాలుగా 4 దపాలుగా 3000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడాడు. అది మోసం కదా జగన్ రెడ్డి? ఇటువంటి తొంటర ఆలోచన నీకు ఎవరిస్తున్నాడయ్యా? ఎవరిని మోసం చేస్తున్నాడు? దిక్కు మొక్కు లేని ముసలి వాళ్ళయ్యా. తాతలకి, అవ్వలకి, విడోస్కి నువ్వు మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి వాళ్ళని మోసం చేస్తే నీ పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించుకో. ఇటువంటి వాళ్ళని మోసం దేశంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉక్కు కవచం లాంటి వారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజకీయ పార్టీలు మారినా ఐఏఎస్లు మాత్రం రిటైర్డ్ అయ్యే వరకు ఉంటారన్నారు. విజయనగరంలో జాయింట్ కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ మంత్రి బొత్స కాళ్లు ఎలా పట్టుకుంటారని ప్రశ్నించారు. బహిరంగంగా మంత్రి కాళ్లు పట్టుకోవటం ఐఏఎస్ వ్యవస్థకు అవమానకరమన్నారు నారాయణ. ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా వస్తే విజయనగరం జిల్లాలో
జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆయన పబ్లిక్ అని బహుశా సత్యనారాయణ మంత్రి గారి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే మంత్రులు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయ్యేంత వరకు గౌరవనీయమైన పాత్రలో ఉంటారు తప్ప అగౌరవనీయంగా ఉండే అవకాశం లేదు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు పంపవద్దని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపారు. వీఐపీలు స్వయంగా వారి కుటుంబ సభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమలకు వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రముఖులందరూ సహకరించాలని కోరారు. వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఇయర్ లాగానే గత సంవత్సరం అయితే ఏ విధంగా చేశామో కరోనా నిబంధనలు అన్నీ పాటిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ నెల 13వ తారీఖు నుంచి, అంటే 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి 22వ తారీఖు అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రి భగవత్ ఖుబాజీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. నూతన ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణలో కొత్తగా 274 పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,489కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,779 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఒక్కరోజు వ్యవధిలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరింది. అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో 32 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ విశాఖపట్నం, కాచిగూడ నర్సాపూర్, కాచిగూడ కాకినాడ టౌన్, లింగంపల్లి కాకినాడ టౌన్ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకండ్ సిట్టింగ్ బోగీలతో పూర్తి రిజర్వేషన్తో నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ విశాఖపట్నం 7, 14 తేదీల్లో, విశాఖపట్నం కాచిగూడ 8, 16 తేదీల్లో, కాచిగూడ నర్సాపూర్ 11న, నర్సాపూర్ కాచిగూడ 12న, కాకినాడ టౌన్ లింగంపల్లి 19, 21 తేదీల్లో, లింగంపల్లి కాకినాడ 20, 22 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ విశాఖపట్నం రైళ్లు కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, దువ్వాడ మీదుగా నడుస్తాయి. కాచిగూడ, నర్సాపూర్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా వెళ్తాయి. కాకినాడ టౌన్ లింగంపల్లి రైళ్లు సామర్లకోట, భీమవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది వాట్సాప్. భారత్లో పెద్ద సంఖ్యలో యూజర్ల ఖాతాలపై నిషేధం విధించింది. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా 1.59 లక్షలకు పైగా ఖాతాలపై బ్యాన్ విధించినట్టు పేర్కొంది. 2021 నవంబర్ నెలకు సంబంధించి యూజర్ల భద్రత నివేదికను విడుదల చేసింది వాట్సాప్. యూజర్ల ఫిర్యాదు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను ఈ నివేదికలో వెల్లడించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసెస్లో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ ముందంజలో ఉందని తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీ పెద్దరిక స్థానం తనకు వద్దన్నారు చిరంజీవి. ఇండస్ట్రీకి పెద్ద అనే పేరు తనకిష్టం లేదన్నారు. ఇద్దరు కొట్టుకుని పంచాయతీ చేయమంటే చేయనన్నారు. తన అవసరం వస్తే ఎవరికైనా సాయపడతానన్న చిరంజీవి సినీ కార్మికులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. నేను పెద్దగా ఉండను, కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు ఎస్ నేను ఉన్నానంటూ ముందుకు వస్తాను, కానీ
అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదనం మాట మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఉండను. ఆ పదవిగా అనుకోనివ్వండి, లేదా ఇది నాకు వద్దు. బట్ బాధ్యత తీసుకుంటాను. అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం అవసరంలో క్రైసిస్లో ఈ టైంలో నేను భుజం కాయాలనుకున్నప్పుడు ఆల్వేస్ నా హార్ట్ షోల్డర్ ఈ పరిశ్రమలో మీతో పాటు పెరిగినటువంటి నేను ఖచ్చితంగా సినీ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదన్నారు. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు ఆయన. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదన్న మోహన్ బాబు సినిమా పరిశ్రమలో అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. కలిసి సినిమాను బతికిద్దామంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. సినిమా టికెట్ ధరలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ ఒకే ధర ఉండాలంటున్నాం అనటం సరికాదన్నారు. టికెట్ రేట్ నిర్మాతకు, ప్రేక్షకుడికి సంబంధించిన అంశమని చెప్పారు. హీరోలు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పటం సరికాదన్నారు. హీరోల కోసమే ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇబ్బందులు పెడితే మేకర్స్ మంచి ప్రాజెక్ట్స్ తీసేందుకు ఇంట్రెస్ట్ కోల్పోతారని వర్మ తెలిపారు. ఇంత ఖర్చు పెట్టి మనం ఇది 80% వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి మనం బర్డెన్ అంతా ఆడియన్స్ మీద వేస్తున్నాం అనేది ఐ థింక్ ఇట్స్ ఇంక్రెడిబ్లీ రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్. బికాస్ ద హోల్ ప్రోడక్ట్ ఫైనల్గా హీరోకి అంత డబ్బు ఎందుకు ఇస్తారు ఎవరైనా? కామన్ సెన్స్ పాయింట్ ఈజ్ ఆ డబ్బు ఇచ్చేది అతని మొహం చూసి ఎంతమంది వస్తున్నారు, అంత బిజినెస్ అవుతుంది, ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. Well, that's all for now. Stay tuned to HM TV.